ఓం అస్మద్గురుభ్యో నమః. నేటి మంచి మాటలో మనలోనే రెండు అరేమృగాలు ఉన్నాయి. అవి రెండు పరస్పరము ఒకదానికొకటి పోట్లాడుకుంటూ ఉంటాయి. వాటిలో దేనికి ఎక్కువ మేత పెడితే అది గెలుస్తుంది. దేన్ని మేపుదాం? నాలోనే రెండు అరేమృగాలు ఉన్నాయి. అదే పనిగా అవి ఒకదానికొకటి పోట్లాడుకుంటూనే ఉంటాయి. వాటిలో ఒకటి చాలా మంచిది, పరమ సాధు స్వభావి. రెండోది గయ్యాలి, చీటికి మాటికి కయ్యానికి కాలుదూతూ ఉంటుంది అన్నాడు ఒక ఆయన. అవునా, వాటిలో ఏది ఎక్కువసార్లు గెలుస్తుంది? కుతూహలంగా అడిగాడు మిత్రుడు. మొదట ఆయన నిర్లిప్తంగా ఓ చూపు చూసి, నేను దేనికి ఎక్కువ మేత పెడితే అది అంటూ బదులిచ్చాడు. మీకు ఇది ధర్మమేనా? మీకు ఇది ఉచితమేనా? మీకు ఇది న్యాయమేనా? అంటి ప్రశ్నలు ఎదురైనప్పుడు ప్రతి మనిషి గుర్తించేసుకోవలసిన కథ ఇది. బాగా డబ్బు సంపాదించడం, జీవితాన్ని హాయిగా సుఖభోగాలతో గడపడం అనేది చతుర్విధ పురుషార్థాల్లోని అర్ధకామాలన్న శీర్షికలోకి వస్తాయి. వాటిలో దోషం ఏమీ లేదు. అయితే ధర్మం అనేది వాటికన్నా ముందుంది. పురుషార్థాలలో ప్రధానమైనది. ధర్మాన్ని అతిక్రమించకుండా అర్ధకామాలను సాధించుకోవడానికి శాస్త్రం అభ్యంతరం చెప్పదు. ఎందుకంటే దానివల్ల వ్యక్తి జీవితము అటు సమాజ స్థితి సమతూకంగా సాగుతాయి. దాన్నే ధారణం అని అంటారు. ధారణం చేసేది లేదా ధరించేది ధర్మమే. ఈ లోకాన్ని నిలబెట్టేది ధర్మమే. ధర్మాన్ని మనం నిలబెడితే అది మనల్ని నిలబెడుతుంది అంటారు పెద్దలు. వేదాలు, శాస్త్రాలు, సూత్రాలు ఏం చెప్పాయో దాన్ని తూచా తప్పకుండా పాటించిన పెద్దల ప్రవర్తన, నడవడిక, వారి చేతలు ఆచారాలుగా గుర్తింపు పొంది ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. సమాజాన్ని సంరక్షించాయి. సమాజాన్ని సక్రమంగా నడిపిస్తున్న ఆచారాలు అంతరించే దుస్థితి వచ్చేసరికి మనిషి గతి తప్పాడు. ఏది ధర్మమో ఏది ఆచారమో తెలిసినా వాటిని పాటించకపోవడం మాత్రమే కాదు, వాటికి విరుద్ధంగానూ ప్రవర్తించడం మొదలైంది. అధర్మం, అనుచితం, అన్యాయం, దురాచారాలు పెరిగిపోతూ వచ్చాయి. భారతంలో దుర్యోధనుడి పరిస్థితి సరిగ్గా ఇదే. ధర్మం అంటే ఏమిటో తెలిసినా అది తన స్వభావంగా మారడం లేదని, చేసేది అధర్మమని తెలిసినా మానలేకపోతున్నానని రారాజే స్వయంగా చెప్పుకున్నాడు. మనం మొదట చెప్పుకున్న కథలోని అడవి మృగాలే ఈ ధర్మ అధర్మాలు, న్యాయ అన్యాయాలు, ఉచిత అనుచితాలు, సదాచార దురాచారాలు. వీటిలో మొదటివన్నీ సాధువులు, సత్కర్మలు. రెండోవన్నీ గయ్యాలి గంపలు, దుష్కర్మలు. దుర్యోధనుడు రెండో వాటికి బాగా మేతపెట్టి బలిష్టంగా పెంచాడు. అవి ఏపుగా పెరిగి మేత వేసిన చేతినే కాటువేశాయి. దుర్యోధనుడి వంశాన్ని నాశనం చేశాయి. కాబట్టి దేన్ని బాగా మేపాలో మనమే తెలుసుకోవాలి. రామాయణంలో రావణాసురుడు కూడా అహంకారంతో అధర్మంగా ప్రవర్తిస్తే ధర్మం చేతిలో ఓడిపోయాడు. కాబట్టి అందరము సాధుమృగాలైన ధర్మాన్ని, న్యాయాన్ని, సదాచారాన్ని పెంపొందించుకొని ఉన్నత మార్గం వైపు నడుద్దాం. జై గోవిందా.